నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండలంలో రైతులకు యూరియా యాప్ ద్వారా యూరియాను పంపిణీ చేయడం జరుగుతుందన్న మండల వ్యవసాయ అధికారి. రైతులకు యూరియా యాప్ పై అవగాహన కల్పించడం జరిగిందన్న సోమలింగారెడ్డి. నార్సింగిలో నిర్మాణంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహంపై వాట్సాప్ గ్రూప్ లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న రామయ్యంపేట సిఐ. శివాజీ విగ్రహ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసిన వెంకట్ రాజాగౌడ్. కూకట్పల్లి హైదర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిరసన. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు. అమ్మవారికి అభిషేకం, హోమం, కుంకుమార్చనలు, పారాయణ కార్యక్రమాలతో మారుమోగిన దేవాలయం. నిజాంపేట మండలంలో రైతులకు యూరియా యాప్ ద్వారా యూరియాను పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి తెలిపారు. రైతులు యూరియా యాప్ పై రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నిజాంపేట మండలంలో రైతులకు యూరియా యాప్ ద్వారా యూరియాను పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి తెలిపారు. రైతులు యూరియా యాప్ పై రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మండలానికి 1000 యూరియా బస్తాలు రాగా రైతులు యాప్ ద్వారా 200 బస్తాలను బుక్ చేసుకోవడం జరిగిందని, డీలర్ షాపుల వద్దకు వచ్చి యూరియా బస్తాలను తీసుకువెళ్లారని, ఇలాగే రైతులు యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత, రమ్య, మౌనిక, సొసైటీ సిఓ శోభారాణి రైతులు పాల్గొన్నారు. మన నిజాంపేట మండలంలో రైతులకు యూరియా యాప్ ద్వారా యూరియాను మనం పంపిణీ చేయడం జరుగుతున్నది. రైతులందరూ కూడా నిన్ననే వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో, విలేజ్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఏ విధంగా యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పటి వరకు మన మండలానికి 1000 బస్తాలు రాగానే ఆల్రెడీ 200 బస్తాల వరకు రైతులు తమ సెల్ ఫోన్ ద్వారా యూరియాను బుక్ చేసుకోగలిగారు. అదేవిధంగా వాళ్ళు డీలర్ పాయింట్లో యూరియాను కూడా తీసుకొని పోతున్నారు. ఈ సందర్భంగా రైతులు ఇది మంచిగా ఉంది యాప్, దీని ద్వారానే అందరికీ కూడా సరఫరా చేయగలిగితే ఎలాంటి ఇబ్బందులు లేవని తెలపడం కూడా జరిగింది. మెదక్ జిల్లా నార్సింగిలో నిర్మాణంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహంపై వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రామయ్యంపేట సిఐ వెంకట్ రాజాగౌడ్ హెచ్చరించారు. శివాజీ విగ్రహ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేస్తూ గ్రామ ప్రజలు, యువత అపోహకులు లోను కావద్దని సూచించారు. మెదక్ జిల్లా నార్సింగిలో నిర్మాణంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహంపై వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రామయ్యంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్ హెచ్చరించారు. శివాజీ విగ్రహ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేస్తూ గ్రామ ప్రజలు, యువత అపోహలకు లోను కాకూడదని సూచించారు. నార్సింగిలో శివాజీ విగ్రహ నిర్మాణంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ వాట్సాప్ గ్రూపుల్లో వార్తలు వైరల్ కావడంతో సీఐ వెంకట్ రాజాగౌడ్ స్థానిక ఎస్ఐ సృజన స్వయంగా నార్సింగికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక యువత నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, ఎంఆర్ఓ గ్రేస్ బాయ్, ఆర్ఐ మేఘన, ఈవు నాగభూషణంతో సమావేశమై మాట్లాడినట్టు తెలిపారు. ఇప్పటి వరకు శివాజీ విగ్రహ నిర్మాణంపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని విచారణలో వెల్లడైనట్లు సీఐ తెలిపారు. శివాజీ విగ్రహ నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి సంబంధిత అధికారులను, స్థానిక నాయకులను పిలిపించి అక్కడ చర్చలు జరిపించినట్టు తెలిపారు. అయితే మరో వర్గం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి స్థలం కేటాయించాలని ఈవోకు శుక్రవారం రోజున వినతిపత్రం అందజేసినట్లు సమాచారం ఉందన్నారు. శివాజీ విగ్రహ స్థాపనకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రదేశంలో భవిష్యత్తులో రోడ్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఆ అంశాన్ని మరోసారి పరిశీలించాలని నిర్వాహకులకు సూచించినట్టు తెలిపారు. ఈ విషయంలో గ్రామ ప్రజలు, యువత తప్పుడు ప్రచారాలకు లోను కాకూడదని, శివాజీ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నింటినీ పోలీసులు పర్యవేక్షిస్తున్నారని సీఐ వెంకట్ రాజాగౌడ్ తెలిపారు. ఎస్బీఐ చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాల క్రితం శివాజీ మహారాజు యొక్క విగ్రహ నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు నార్సింగి గ్రామంలో ఉన్నటువంటి యువత, పెద్దవాళ్ళందరూ కలిసి నార్సింగి గ్రామ పంచాయతీ యొక్క యువ గారికి విన్నవించుకున్న మా విగ్రహానికి ఈరోజు ఎలాంటి ఆటంకం కలగకుండా విగ్రహ నిర్మాణంలో మీ యొక్క అమూల్యమైన మద్దతు మాకు కావాలని కోరుతున్నాము. ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే మాత్రం శివాజీ విగ్రహ కమిటీ తరఫున మేము వేరే ఆలోచించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు మాకు సహకరించి
ఇట్లాంటి నిర్మాణం కొరకు అనుమతులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కుల బంధువులు పెద్దలు అందరూ కలిసి 2023 సంవత్సరంలో SBI బ్యాంకు వద్ద ఛత్రపతి శివాజీ కొరకు భూమి పూజ చేయడం జరిగింది. ఆ సంవత్సరంలోనే పాలకవర్గం అనుమతి ఇవ్వడం జరిగింది. దాన్ని అప్రూవల్గా చేసుకొని మేము ఏది ఇన్స్టిట్యూషన్ కానీ వర్క్ కానీ స్టార్ట్ చేయడం జరిగింది. ఏవైతే కొన్ని ఆబ్జెక్షన్ ప్రకారం మళ్ళీ ఈరోజు 2026 సంవత్సరం తేదీ 31 జనవరి రోజు మళ్ళీ ఈరోజు ఈఓ గారికి, సర్పంచ్ గారికి, నూతన పాలక వర్గం గారికి మరి యొక్క అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా అంటే మేము ఆల్రెడీ ఎందుకు నిర్మాణం జరిగిందంటే మేము గత పాలక వర్గంలో 2023 సంవత్సరంలోనే గ్రామంలో శివాజీ విగ్రహ స్థాపన గురించి ఇక్కడ పని చౌక్ శివాజీ చౌక్ సెంటర్లో ఇక్కడ పని జరుగుతున్న సందర్భంలో నిన్న కొంతమంది ఆబ్జెక్షన్ పెట్టినారు. ఇక్కడ స్టాచ్యూ పెట్టదని కొంతమంది ఆబ్జెక్షన్ పెట్టినారని వాట్సాప్ గ్రూప్లలో చాలా గ్రూప్లలో వైరల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఉన్న యూత్ని ప్లస్ లోకల్ లీడర్స్ని, గ్రామ పంచాయతీ ఈవో గారిని, ఎంఆర్ఓ గారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ మీట్ అయ్యేందుకు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు ఈ స్టాచ్యూ పెట్టడానికి సంబంధించి ఎవరో అబ్జెక్షన్ చెప్పలేదు. అది ఏంటంటే వేరే గ్రూప్ వాళ్ళు కూడా మాకు కూడా విగ్రహం పెట్టడానికి ప్లేస్ చూపించమని గ్రామ పంచాయతీలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దానికి శివాజీ విగ్రహానికి ఎలాంటి సంబంధం లేదు. అది శివాజీ విగ్రహం ఎక్కడైతే పెట్టాలనుకుంటారో అది రోడ్ సెంటర్లో ఉంది. అది ఫ్యూచర్లో రోడ్డు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చూడాలని చెప్పేసి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకి సూచించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని శివాజీ విగ్రహం పెట్టడం కోసం ప్రాపర్ పర్మిషన్స్ అన్ని గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి యువతకు కానీ, గ్రామస్తులకు కానీ, మిగతా ఎవరికి కానీ మా నుంచి ఈ చెప్పాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎలాంటి విషయం లేని దాన్ని వేరే విషయాలు శివాజీ విగ్రహానికి వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి, శివాజీ విగ్రహం పెట్టకుండా చేస్తున్నారని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లలో ఎవరైతే వైరల్ చేసినా దీన్ని ఎవరైనా కూడా దాన్ని వక్రీకరించి దీన్ని సోషల్ మీడియాలో పెట్టినా కూడా వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అబ్జర్వేషన్లో పెట్టాం. ఎవరు ఏం కామెంట్ చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా మెసేజ్ పెడుతున్నారని చెప్పేసి అన్ని అబ్జర్వేషన్లో పెట్టాం. కాబట్టి దీన్ని అందరూ గమనించాలని చెప్పేసి. కాంగ్రెస్ వచ్చింది కానీ నీళ్లు, కరెంటు రావట్లేదని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం, నూతన్కల్ గ్రామాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వచ్చింది కానీ నీళ్లు, కరెంటు రావట్లేదని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం, నూతన్కల్ గ్రామాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులైన ఓంప్రకాష్, వరలక్ష్మి, సురేందర్, చీనోలా భాస్కర్, నరసింహ, సద్ది సురేష్ రెడ్డి, సద్ది నిషితారెడ్డిలను గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే దామర్ చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఫ్రీ బస్ పథకం ఇచ్చి బస్ సర్వీసులను తగ్గించిందని మండిపడ్డారు. 3000 జనాభా ఉన్న గ్రామానికి రోజు మొత్తంలో ఒకే బస్ సర్వీసు ఉండడం బాధాకరమన్నారు. ఉద్యోగానికి వెళ్లేవారు, కళాశాలల్లో, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్ సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలకు ప్రతి గంటకు బస్సు వచ్చేదన్నారు. జనరల్ రిజర్వేషన్ వార్డులలోనూ బీసీ మహిళ అభ్యర్థికి అవకాశం ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందని మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే నిత్యం అభివృద్ధి చేస్తూ స్థానికులకు అందుబాటులో ఉంటారని మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, రణదీప్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, యూనిస్ పాషా, మాజీ సర్పంచ్ జీవన్, భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్లతో తదితరులు పాల్గొన్నారు. మా నూతన్కల్ 16వ వార్డు, 21వ వార్డు, 15వ వార్డు, 22వ వార్డు అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఇచ్చిన హామీలను నెరవేరలేదు. రైతు బంధు 2 సంవత్సరాల నుండి ఒకటేసారి వేయడం జరిగింది. అప్పుడేమో కల్లిబుల్లి మాటలు చెప్పి పంటకు కాదు 3 పంటలకు సంవత్సరానికి వేస్తా 15,000 కాడికి అన్నారు. ఈరోజు ఏమైందో అర్థం కావట్లేదు. రైతులు చాలా అయోమయంలో ఉన్నారు. పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్లో మాకు చిన్న పల్లెలకు గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి పల్లెలు తీసేసి మున్సిపాల్ కలపడం అయింది. అదే కాకుండా కొత్తగా మున్సిపాలిటీ అయింది. 4 వార్డులు వచ్చినాయి, 4 కౌన్సిలర్లు వచ్చారు. మా వరలక్ష్మి, మా నరసింహన్న,
మా ఓ ప్రకాష్, మా భాస్కర్ నలుగురిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని పొద్దున్నే మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా తరలివచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఒక మాట అడిగిర్రు, కాంగ్రెస్ వచ్చింది, బస్ ఫ్రీ చేసిండ్రు, చాలా మంచి పని చేసిండ్రు, కానీ అంతకుముందు గంటకు బస్ వచ్చు, ఇప్పుడు రోజుకొకటే బస్ వస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ అదంతే, ఇంత బెల్లం చెప్తారు, బెల్లం చేస్తారు, అంతా మాదే చేస్తామంటారు. ఫ్రీ బస్ అన్నారు, ఇలా తిడుతురు మా అక్క చెల్లెళ్ళు, అయితే బాధపడుతుర్రు. ఎందుకు ఆ ఫ్రీ బస్సు? మాకు గంటకు వచ్చే బస్సులు బంద్ చేసి ఒక్క బస్ వేసి 1000 మందిని ఎక్కమంటే ఎట్లా? కుక్కట్పల్లి హైదర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు వ్యతిరేకంగా నిరసన ధర్నా చేపట్టారు. కుకట్పల్లి హైదర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది. ధర్నాకి దిగారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మహాత్ముని పేరును తీయడం అవమానకరమని శేర్లింగంపల్లి టీపీసీసీ లేబర్ సెల్ ప్రెసిడెంట్ అల్లా సంజయ్ రెడ్డి అన్నారు. కార్మిక సంఘాల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు సమావేశం దేనికంటే మన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం దీన్ని పూరా అణిచివేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలనుకుంటే నిరసన రిలే దీక్ష తీయడం జరిగింది. దీనికి అనుగుణంగా 60% కేంద్ర గవర్నమెంట్ ఇస్తారట, 40% స్టేట్ గవర్నమెంట్ భరించుకోవాలని చెప్తున్నది. దీన్ని మొత్తం అణిచివేయాలనే దురుద్దేశంతో మనకు ఈ స్కీమ్ 40-60 అని పెట్టేసి మొత్తం ఈ ఉపాధి హామీ పథకం తీసేయాలని, రద్దు చేయాలనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వము. కాబట్టి దీనికి నిరసనగా ఇలా లేబర్ సెల్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాము. నియోజకవర్గం అధ్యక్షులు మాదిరెడ్డి మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంతా పేరున లేబర్ సెల్ నాయకులకు, నాయకురాళ్లకు అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఐఎన్టీసీ నాయకులకు, లేబర్ సెల్ నాయకులకు, అనుబంధ సంస్థల నాయకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉద్దేశం మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి వేరే ఒక పేరు పెట్టినందుకు నిరసనగా మన జాతి పిత, మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీ గారి పేరు తీయడం అంటే మనందరికీ ఎంతో అవమానకరం. వారు పేరు తీసి ఈరోజు చాలా బాధగా ఏం తెలియజేస్తున్నామంటే, ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే పేరు మార్పిడి చేస్తుందో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ ని, ఇది చాలా తప్పు. మహాత్మా గాంధీ ఎవరు? మన దేశానికి ఇండిపెండెన్స్ ఇచ్చిన ఆయన పేరు వల్ల ఆయన ఒక ఆలోచన గ్రామం డెవలప్ కావాలని, గ్రామంలో ఈ మహాత్మా గాంధీ స్కీమ్ చాలా ఫాస్ట్ గా గ్రో అయింది. ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా కొత్త స్కీమ్ రావడం వల్ల రామ్జీ స్కీమ్, దీనికి ఓన్లీ 60% ఫండింగ్ సెంట్రల్ ఇస్తాడంట, 40% ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ చేయాలంట. ఇది కూడా అన్యాయం. ఈ రామ్జీతో ఏమవుతుందో తెలియదు. మహాత్మా గాంధీ పేరు తీయడం వల్ల ఈ బీజేపీ గవర్నమెంట్ కి ఏం లాభమో తెలియదు, కానీ నష్టం మాత్రం ఈ ఫార్మర్లకు, లేబర్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండ మాదారం 19వ వార్డులో ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జక్కుల సరిత కుమార్లను గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండ మాదారం 19వ వార్డులో ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జక్కుల సరిత కుమార్ కు గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో పరిస్థితి దిగజారుతుందని మల్లారెడ్డి ఆరోపించారు. మహిళలకి ఫ్రీ బస్సు పథకం తెచ్చి బస్ సర్వీసులను తగ్గించాలని డిమాండ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రభుత్వ హయాంలో బండమాధారం 19వ వార్డుకు ప్రతి గంటకు బస్సు వచ్చేదన్నారు. జనరల్ రిజర్వేషన్ల వార్డులోనూ బీసీ మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందని మల్లారెడ్డి అన్నారు. జక్కుల సరిత కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తమను గెలిపిస్తే నిత్యం అభివృద్ధి పనులను చేస్తూ స్థానికులకు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, దయానంద్ యాదవ్, నవీనరెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు, మల్లారెడ్డి సార్ అవకాశం ఇచ్చినందుకు నాకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. నేను ఏది కావాలంటే అది చేస్తాను. అందరికీ నమస్కారం. బీసీ బిడ్డను నేను 19వ వార్డు నుంచి నిలబడుతున్నాను. కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. మోరీలు రోడ్లు నేను చెప్తా తర్వాత. భారీ మెజారిటీ తోటి బండమారం ప్రజలందరూ కలిసి భారీ మెజారిటీ తోటి గెలిపిస్తే మన మల్లారెడ్డి సార్ తోటి మనం ఏదైనా రోడ్లు కానీ మోరీలు కానీ మన చెరువు కట్ట కానీ కొద్దిగా డ్యామేజ్ ఉన్నందుకు అవన్నీ పనులు చేసి పెడతాము. నీళ్ళ సమస్య కూడా ఉంది. ఆ నీళ్ళ సమస్య కూడా తీరుస్తామని అందరికీ చెప్తున్నాము. ప్రతి ఒక్కటి మన ప్రభాకర్ అన్నుండు, మోహన్ రెడ్డి ఉండు, సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కృష్ణ ఉండు, మాజీ ముద్రా సంఘం అధ్యక్షుడు అశోక్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఉన్నారు. మన ఇంకా పట్ల అందరూ మనకు సపోర్ట్గా ఉంది. భారీ మెజారిటీ తోటి మనం గెలుస్తున్నాము. కాకపోతే అపోహలు కల్పిస్తున్నారు. మనకు అపోహలల్లో మనకి ఏం పోయేది. మన కేసీఆర్ సార్ మనకు ఉన్న రోజులు మనకి ఏం ప్రాబ్లం లేదు. అందులో మనకు మల్లారెడ్డి సార్ మనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మనం భయపడే అవసరం లేదు. మనం మంచిగా గెలుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క బండమాధారం ఏ పని ఉన్నా కానీ ముందుకు వచ్చి చేస్తామని తెలియజేస్తున్నాము. ధైర్యంగా. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రుద్రారం తాళ్లపల్లి నాగరుగూడ గ్రామంలో ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ లబ్ధి పొందుతున్నారు. అక్రమాలను వెంటనే పట్టి శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రుద్రారం తాళ్లపల్లి నగర్గూడ గ్రామం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు తుంగలో తొక్కుతూ కొందరు వ్యక్తులు యథేచ్ఛగా అక్రమ ఇసుకను తరలిస్తూ లబ్ధి పొందుతున్నారు. అక్రమార్కులను వెంటనే పట్టి శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొందరు వ్యక్తులు యథేచ్ఛగా రాత్రి పగులు అని తేడా లేకుండా వారి ఇష్టానుసారం ట్రాక్టర్లతో ఇసుకను నగరాలకు తరలిస్తూ లబ్ధి పొందుతున్నారు. రాత్రి 12 నుంచి ఉదయం 3 గంటల వరకు జేసీబీలతో వారి ఇష్టానుసారంగా ఇసుకను తోడిస్తుండటంతో భూగర్భ జలాల మట్టం పడిపోతుందని, భవిష్యత్తులో వ్యవసాయానికి త్రాగునీరుకు ఇబ్బందులు అవుతాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఇసుక మాఫియాను నిరోధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తూ రోడ్లను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ ఖజానాను గండికొడుతున్నారన్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించకుండా స్థానిక అధికారులు గట్టిగా చర్యలు తీసుకుని ఇసుక ట్రాక్టర్లను, టిప్పర్లను సీజ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. శనివారం అభిషేకం, హోమం, కుంకుమార్చనలు, పారాయణం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ సముదాయంలో మహిళలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోయింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తుండగా శనివారం అభిషేకం, హోమం, కుంకుమార్చనలు, పారాయణం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ సముదాయంలో మహిళలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు గౌడ సంఘం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదాన్ని అందజేశారు. గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగంగారి రాజాగౌడ్, గౌడ సంఘం కమిటీ సభ్యులు పంజాల గణేష్ గౌడ్, రాజశేఖర్ శర్మ పంతులు మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని, రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా లోక కళ్యాణార్థమై ప్రతి ఏటా జాతర మహోత్సవాలు, వార్షికోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మునగారి రాజు, ఫేమ్ కుమార్, గాజుల చంద్రమౌళి, పంచాల రాజుగౌడ్, కేసారం కొండల్ రెడ్డి, నర్సింగ్రావు, గౌడ కమిటీ సంఘం పంచాల రాజమల్లు గౌడ్, జంగం బలరాం గౌడ్, సంగీతం అశోక్ గౌడ్, జంగం శ్రీనివాస్ గౌడ్, పంజాల నరేష్ గౌడ్, గుర్రం దేవేందర్ గౌడ్, సంగుపల్లి తిరుపతి గౌడ్, సంగుపల్లి నరసింహులు గౌడ్, నక్కా రేగొండ గౌడ్, బాలయ్య గారి స్వామి గౌడ్, అంకూరి గణేష్ గౌడ్, తాలా నాగరాజు గౌడ్, జంగం శ్రీనివాస్ గౌడ్, బబ్బూరి స్వామి గౌడ్, బుజ్జా నర్సా గౌడ్, చానిగంటి సత్యనారాయణ గౌడ్, లింగంగారి రాజుగౌడ్, లింగంగారి యాదవ్ గౌడ్, బెల్దే రాము గౌడ్, పంజాల మహేష్ గౌడ్, జంగం బాలేష్ గౌడ్, చంద్రం గౌడ్, లక్ష్మణ నర్సయ్య గౌడ్, తుక్కు రాములు గౌడ్, పంజాల అశోక్ గౌడ్, తుర్ర చిన్నరాజా గౌడ్, పుర్రా నరసింహులు గౌడ్, లింగంగారి వినయ్ గౌడ్, కొత్తపల్లి నరసింహులు గౌడ్, కొత్తపల్లి ప్రసాద్ గౌడ్, గచ్చుబాయి వెంకట్ గౌడ్, పాలా రమేష్ గౌడ్, రాయపురులు మల్లికార్జున్ గౌడ్, గౌడ సంఘం కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సమస్త ప్రజానికానికి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షిక శుభాభినందనలు తెలుపుతూ గత 7 సంవత్సరాల క్రితం సద్గురుదేవులు గురు మదనానంద శారదా క్షేత్ర పీఠాధీశ్వరుడైనటువంటి మాధవానంద సరస్వతీశ్వరి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారి సంపూర్ణమైనటువంటి ముహూర్త నిర్ణయంతో వర్గంలో ఉన్నటువంటి సరస్వతీ మాత ఏ రోజు ప్రతిష్ఠించబడిందో అదే ముహూర్తాన్ని మనకి ఇక్కడ అయ్యగారు ఇచ్చినారు. మాఘశుద్ధ త్రయోదశి నాడు 7 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ గంగవరం నారాయణ శర్మ గారి శిష్య బృందపు చేత ఇక్కడ 5 రోజులు పంచాంగికంగా ప్రతిష్టా కార్యక్రమం, తర్వాత ఒగ్గు వాడుకొని, తర్వాత గౌరవ వస్తువుతోని దీనికి సంబంధించినటువంటి ఉపాంగాలు ఏదైతే ఎల్లమ్మ కళ్యాణము, సాగపోసుడు, బలి తీసుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ చేత కార్యక్రమాలు చేసి 5 రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ గల్వల్లో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇదే మాఘశుద్ధ త్రయోదశి నాడు వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి మూల విరాట్టు అభిషేకంతో పాటు ఉత్సవమూర్తైనటువంటి జమదగిరి రేణుకా ఎల్లమ్మ మాతకు పంచామృతాల చేత, ఆరుపాల చేత భక్తులందరి చేత అభిషేక కార్యక్రమం చేస్తూ గణపతి హోమం, నవగ్రహ హోమం, రేణుకా ఎల్లమ్మ మూల మంత్ర హవనాలు చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సమస్తమైనటువంటి భక్తులు కేవలం గౌరవస్తులే కాకుండా ఎల్లమ్మ అంటే అందరి ఎల్లమ్మ, ఒక్క ఫలానా కులానికే కాదు, వాళ్ళ కులదేవత కాబట్టి వాళ్ళు ముందుంటారు. మిగతా అందరూ కూడా భక్తులందరూ కూడా ఎల్లమ్మ భక్తులందరూ కూడా వస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిజాంపేట మండల కేంద్రంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2025 క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయని ఎంపీడీఓ రాజిరెడ్డి తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో కబడ్డీలో మొదటి స్థానం చల్మెడ, 2వ స్థానం నిజాంపేటగా నిలిచింది. అలాగే వాలీబాల్లో నిజాంపేట మొదటి స్థానం, వెంకటాపూర్కి 2వ స్థానం, ఖోఖోలో నిజాంపేట మొదటి స్థానం, చల్మెడ 2వ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. నిజాంపేట మండల కేంద్రంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2025 క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయని ఎంపీడీఓ రాజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీలో మొదటి స్థానం చల్మెడ, 2వ స్థానం నిజాంపేట నిలిచిందని, అలాగే వాలీబాల్లో నిజాంపేట మొదటి స్థానం, వెంకటాపూర్కి 2వ స్థానం, ఖోఖోలో నిజాంపేట మొదటి స్థానం, చల్మెడ 2వ స్థానంలో నిలిచిందని క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు వెలికి తీసేందుకే ఈ క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందన్నారు. క్రీడల్లో గెలుపోటలు సహజమని, ఈ మండల స్థాయి క్రీడా పోటీలో గెలుపొందిన విజేతలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా క్రీడల్లో మంచి క్రీడా ప్రదర్శన చేసి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, ఎంఈఓ యాదగిరి, ఏపీఎం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ దేశటి సిద్రాములు, సర్పంచ్లు నరేందర్, బాబు నాయక్, బొమ్మన మల్లేశం, అంజమ్మ, లక్ష్మాగౌడ్, ఉప సర్పంచ్లు బాబు, ఆకుల మహేందర్, కార్యదర్శులు నర్సింహులు, హారిఫ్ హుస్సేన్, నాగలక్ష్మి, యాదవలక్ష్మి, రాము, ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్, పీఈటులు లింగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ 2025 నిర్వహించుకోవడం జరుగుతుంది. 3 క్లస్టర్లలో మనము చల్మెడ, కల్వకుంట, నిజాంపేటలో నిర్వహించిన ఆటలలో గెలుపు పొందిన వారిని మనం ఈ 2 రోజుల నుంచి ఇక్కడ ఆటలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో విజేతలు అయిన వారికి బహుమతులు బహుకరిస్తుంది. కానీ ఇక్కడ గెలుపు ఓటమి అనేది కాకుండా మనము దృఢత్వం కూడా కావాలి. ఇప్పుడు ముఖ్యంగా కబడ్డీ, ఖోఖో ఈ ఆటల కంటే మనము క్రికెట్ అంటే అందరూ ఎగిరి గంతలేదు. కబడ్డీ అనేది కాలకృత్యాలు కానీ శరీర అవయవాలు అన్నీ పనిచేయడానికి కూడా మనకు బాగుంటుంది. చాలా బాగా పనిచేయాలంటే కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఇవి అంటే క్రికెట్లో కూడా ఉంటుంది. కానీ మనం ఏంటంటే క్రికెట్ ఆడడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే ప్రతి ఆటలో ఉంటుంది. కానీ మీరు చిన్నపిల్లలు కాబట్టి కబడ్డీ కానీ ఖోఖో కానీ ఆడినా కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంతే పిల్లగాడు ఉంటాడు, బ్యాట్ పట్టుకొని కొడుతుంటాడు. అవి కాకుండా మీరు రాణించాలంటే ఇక్కడ మన ఉపాధ్యాయులు కూడా, మన వ్యాయామ ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా బాగున్నారు. కాబట్టి స్కూళ్ళలో మీరు ప్రతిరోజు మీకు 1 గంట వ్యాయామం అనేది ఉంటుంది.
ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలి. కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఇవన్నీ ఆడినట్లయితే మన శరీరం కూడా మనము ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి యువకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి 2025-26 సంవత్సరం కానీ మరి క్రీడా పోటీలు నిర్వహించడం మరి చాలా గర్వకారణం. ఎందుకంటే మరి క్రీడలతోనే అనేకమైనటువంటి మరి మనకు శారీరకంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అనేక విధాలుగా ఈ క్రీడలు మనకు ఎంతో దోహదపడతాయి. మరి ఒక క్రీడల వలన మరి పల్లెల్లో ఉన్నటువంటి ఎక్కడ లేరు, మరి మట్టిలో మాణిక్యాలంటే మన పల్లెల్లో ఉన్నారు. ఈ మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో వారిని వెలికి చేయడం కోసము ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఒక చక్కని కార్యక్రమము ఈ యొక్క క్రీడలు. ఈ గారికి మరియు ఈ కప్పు ఇంత మంచిగా సాఫీగా జరగడానికి అన్ని విధాలుగా మనకు విశేష సహకారం అందించినటువంటి ఎంఈఓ గారికి మరియు మరియు స్థానిక మండలం నుంచి ఒక్కొక్క స్పోర్ట్ నుంచి అయినా ఒక టీం, ఒక ఇండివిజువల్ అథ్లెటిక్స్ నుంచి కూడా ఒక్కరైనా విజయం సాధించి ఖచ్చితంగా మన మండలం పేరు రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా మారుమోగేలా చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. అందరినీ కూడా ఎందుకంటే ఎందులో ఉత్తము దాని మీద నైపుణ్యం పెంచండి. ఉత్తుగా నవ్వుకుంటా ఉత్తగా చిల్లర కాడడు అదంతా అవసరం లేదు. మనం ఏం చేయాలో మన గోల్ మన విజన్ ఏమి ఉండాలి, మనం రాష్ట్ర స్థాయికి పోవాలి. ఇప్పుడు మళ్ళీ మండల స్థాయి పోయినాం, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి పోయి జిల్లా స్థాయిలో గెలవాలి, రాష్ట్ర స్థాయి ఇవ్వాలని మనకు గోల్ ఉండాలి. దాన్ని మనం గోల్ తయారు చేసుకొని విజన్ పెట్టుకొని దాని విషయం అంటే ప్రాక్టీస్ చేయాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. సాధన లేకుంటే నీకు పనులు సమకూరైనట్టు. సాధారణ పనులు సమకూరుదల్లోన విషదాభిరామని మనకు చెప్పినాం, మనం చిన్నపని చదువుతున్నాం. కానీ సాధన చేయడం మొదలుపెట్టాం. ఏదో గేమ్స్ ఆడుతున్నప్పుడే ఆడతాము, ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తాం. నిజాంపేట మండల కేంద్రంలో గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఎలిమేటి నరేందర్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలన, బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు 30 మందితో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. నిజాంపేట మండల కేంద్రంలో గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఎలిమేటి నరేందర్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలన, బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు 30 మందితో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా మిషన్ కోఆర్డినేషన్ సంతోష్ హాజరే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలనకై ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని, బడిబయట పిల్లలను బడిలో చేర్పించేలా చూడాలన్నారు. అనంతరం చిన్నపిల్లల పరిరక్షణ నిర్మూలనకై గ్రామస్తులందరితో ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పరశురాములు గౌడ్, గ్రామ కార్యదర్శి నరసింహులు, ఏఎన్ఎంలు అనురాధ, బాలమణి, అంగన్వాడీ టీచర్లు అరుణ, దుర్గేశ్వరి, రేణుక, మనిమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి, నా పేరు సంతోషి. ఇక్కడ వీసీపీసీ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీసీపీసీ మీటింగ్ అంటే బాలల పరిరక్షణ కమిటీ అన్నమాట. అంటే గ్రామంలో ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా, చైల్డ్ లేబర్ జరగకుండా, బాలలపైన ఏదైనా అగత్యాలు జరిగినా కానీ ఏది పిల్లలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ మీటింగ్ అనేది ప్రతి నెల కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మీటింగ్లో చైర్పర్సన్ వచ్చేసి సర్పంచ్ గారు ఉంటారు. మిగతా మెంబర్స్ ఏఎన్ఎం, ఆశా అండ్ డిఓ ఆఫీస్ నుంచి కూడా అన్ని ఈ విలేజ్కి సంబంధించి అందరు కూడా ఇందులో మెంబర్ ఉంటారు. ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టుకొని ముందు రోజే ఈ విలేజ్లో ఏం సమస్యలు ఉన్నాయని ఐడెంటిఫై చేసి ఎజెండా పాయింట్స్ రాసుకొని ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలనేది, మన విలేజ్లో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈ మీటింగ్లో చర్చించి ఆ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నమాట. ఈ వీసీపీసీ మీటింగ్ అనేది ప్రతి గ్రామంలో కూడా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండలంలో రైతులకు యూరియా యాప్ ద్వారా యూరియాను పంపిణీ చేయడం జరుగుతుందన్న మండల వ్యవసాయ అధికారి. రైతులకు యూరియా యాప్ పై అవగాహన కల్పించడం జరిగిందన్న సోమలింగారెడ్డి. నార్సింగిలో నిర్మాణంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహంపై వాట్సాప్ గ్రూప్ లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న రామయ్యంపేట సిఐ. శివాజీ విగ్రహ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసిన వెంకట్ రాజాగౌడ్. కూకట్పల్లి, హైదర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిరసన. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు. అమ్మవారికి అభిషేకం, హోమం, కుంకుమార్చనలు, పారాయణ కార్యక్రమాలతో మారుమోగిన దేవాలయం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.